అద్భుతాలు చేసిన ప్రతి వ్యక్తి దేవుని మనిషేనా? లేక అద్భుతాల వెనక మోసం కూడా ఉండొచ్చా? అద్భుతాలతో ఎంతో మందిని ఆకర్షించి, ఆ తర్వాత బైబిల్ సత్యానికి దూరంగా కొత్త సిద్ధాంతాలను బోధించిన ఆ వ్యక్తి మరెవరో కాదు, విలియం మారియన్ బ్రెనహం. బ్రెనహం అనుచరులు ఆయన్ని దేవుని ప్రవక్త అని నమ్ముతారు. కానీ ఆయన చేసిన మొదటి మరియు బైబిల్కు విరుద్ధమైన అతి ముఖ్యమైన బోధన త్రిత్వ సిద్ధాంతంపై ఆయన చేసిన దాడి. ఆయన తన పుస్తకమైన ద రివిలేషన్ ఆఫ్ ది 7 సీల్స్ 194 పేజీలో త్రిత్వం అనేది దెయ్యపు సిద్ధాంతం అని రాశారు. దేవుడిని ఒక 3 తలల రాక్షసుడితో పోల్చారు. త్రిత్వాన్ని నిరాకరించిన ఆయన బాప్తిస్మ విషయంలో కూడా కొత్త నిబంధనను తెచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేవి పేర్లు కావు, కేవలం బిరుదులు మాత్రమే అని పట్టుబడ్డారు. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వమని యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు. ఆజ్ఞను ఇచ్చిన క్రీస్తు కంటే ఆజ్ఞను మార్చిన బ్రహ్మం గొప్పవాడా? దేవుని ఆజ్ఞలనే మార్చేస్తున్న ఒక వ్యక్తిని దేవుని ప్రవక్త అని ఎలా నమ్ముతాం? అయితే ఆయన వాక్యాన్ని వక్రీకరించడం ఇక్కడితోనే ఆగిపోలేదు. ఆయన బోధించిన మరో భయంకరమైన సిద్ధాంతం గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆయన బోధించిన బైబిల్కు విరుద్ధమైన మరో సిద్ధాంతం సర్పసంతానం. జూన్ 8, 1958 నాటి తన ప్రసంగంలో హవ్వ సర్పంతో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్లే కయ్యను పుట్టాడని ఆయన బోధించారు. కానీ బైబిల్ స్పష్టంగా ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము హవ్వల వల్ల కయ్యను పుట్టాడని చెబుతుంటే, బ్రెనహం ఈ కొత్త సిద్ధాంతాన్ని ఎక్కడి నుండి తెచ్చారు? బైబిల్ సత్యాన్ని తన ఇష్టానుసారంగా మార్చే అధికారం ఏ మనిషికి లేదు. బైబిల్లో లేని కట్టుకథలను దేవుని వాక్యంగా బోధించటం ఒక అబద్ధ బోధకుడి లక్షణం కాక మరేమిటి? ఇలా వాక్యాన్ని మార్చడమే కాదు, దేవుని పేరుతో ఆయన చేసిన ఒక పెద్ద ప్రవచనం కూడా చరిత్రలో ఎలా విఫలమైందో ఇప్పుడు చూద్దాం. దేవుడు ఒక ప్రవక్త ద్వారా మాట్లాడితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ బ్రెనహం తన ది 7 చర్చ్ ఏజెస్ పుస్తకంలో 322 పేజీలో 1977 నాటికి ప్రపంచం అంతమవుతుందని ప్రవచించారు. చరిత్ర సాక్షిగా ఆ ప్రవచనం నెరవేరలేదు. బ్రెనహం అనుచరులు తరచుగా దీన్ని సమర్థిస్తూ ఆయన ఖచ్చితంగా ప్రపంచం అంతమవుతుందని చెప్పలేదు, కానీ కేవలం ప్రవచనం చెప్పారని అంటారు. కానీ వాస్తవం ఏమిటో దేవుని వాక్యంతో సరిపోల్చి చూద్దాం. ఆయన తన ప్రవచనంలో 1977 అని ఒక సంవత్సరాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 22 ప్రకారం ప్రవచనం నెరవేరకపోతే అతడు అబద్ధ ప్రవక్తే. యోనా ఉదాహరణతో దీనిని కవర్ చేయలేం, ఎందుకంటే నినేవే ప్రజలు మారుమనసు పొందారు. కానీ 1977 విషయంలో ప్రజల మార్పు కాదు, ఆ ప్రవచనం దేవుని నుండి రాకపోవటమే అసలు కారణం. దేవుడు చెప్పని మాటను దేవుడు చెప్పాడని బుకాయించేవాడిని బైబిల్ అబద్ధ ప్రవక్త అంటుంది. చరిత్ర కూడా అదే నిరూపించింది. ప్రవచనాలు ఫెయిల్ అయినా సరే తనను తాను ఏ స్థాయికి హెచ్చించుకున్నాడో తెలిస్తే ఈ మోసం ఎంత తీవ్రమైనదో మీకు అర్థమవుతుంది. ఇక బైబిల్కు విరుద్ధమైన ఆయన చేసిన మరో తీవ్రమైన వాదన ఏమిటంటే, తనను తాను ప్రకటన గ్రంథంలో 7వ దూతగా మరియు మలాకి 4:5 చెప్పబడిన ఏలియా ప్రవక్త తానేనని ప్రకటించుకోవటం. దేవుడు అంత్య దినాలలో పంపుతానని చెప్పిన ఆ ఏలియా ఆత్మ తనలోనే ఉందని బ్రెనహం బోధించారు. ఆయన అనుచరులు ఈనాటికి ఆయనను ఏలియా ప్రవక్తగానే నమ్ముతారు. కానీ ఇది ఎంత పెద్ద అబద్ధమో స్వయంగా యేసు చెప్పిన మాటల్లో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో యేసు ఇలా అన్నారు: బాప్తిస్మమిచ్చు యోహానును చూపిస్తూ, రానయ్యున్న ఏలియా ఇతడే,
అని యేసు స్పష్టంగా తేల్చి చెప్పారు. యేసుక్రీస్తు స్వయంగా యోహానును ఏలియా అని చెబితే బ్రనహాం తనను తాను ఏలియా అని ఎలా చెప్పుకున్నారు? యేసుక్రీస్తు మాటలకు విరుద్ధంగా తనను తాను హెచ్చించుకునే ఏ వ్యక్తి అయినా సరే దేవుని పక్షాన ఉన్నవాడు ఎప్పటికీ కాలేడు. ఈ వాస్తవాలని చూసిన తర్వాత ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం ఆసన్నమైనది. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ అది మనల్ని రక్షిస్తుంది. ఈరోజు నేను మీ ముందుంచిన ప్రతి మాట విలియం బ్రనహం స్వయంగా రాసిన పుస్తకాలలోనిదే. ఈ ఆధారాలను ఎవరూ కాదనలేదు, ఎందుకంటే ఇవి రికార్డ్ చేయబడిన వాస్తవాలు. పరలోకమును భూమియు గతించిపోవును గాని దేవుని మాటలు ఏ మాత్రము గతించవు. వాక్యాన్ని మాత్రమే నమ్మండి. ఎవరో పాస్టరు, ఎవరో బోధకుడు ఏదో చెప్పాడని గుడ్డిగా నమ్మకండి. మీ చేతుల్లో బైబుల్ ఉంది, మీకు చదివే సమయము ఉంది. కాబట్టి ప్రార్థించి చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. యోహాను సువార్త 5:39 యేసుక్రీస్తు స్వయంగా ఒక మాట చెప్పారు, లేఖనములను పరిశోధించండి అని. అవును, లేఖనాలను పరిశోధించి వాస్తవాలు నేర్చుకోవడం మన బాధ్యత. కానీ మనం బైబిల్ చదవకుండా, లేఖనాలు పరిశోధించకుండా వ్యక్తి పూజ చేస్తున్నాం. మన దేవుని స్థానాన్ని విలియం బ్రనహం లాంటి మనిషికి ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు రోషం గల దేవుడు. ఈ ఆధారాలను చూశాక మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. వాక్యం తెలియక ఈ అబద్ధ బోధనల నుండి మోసపోతున్న మన సహోదరుల కళ్ళు తెరిపించడానికి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సత్యం పక్షాన నిలబడదాం. దేవుడు మనందరిని దీవించునుగాక.